ఎగ్జాంపుల్ చెప్తా. రైట్ రైట్ ధన్యవాదాలు. ఓకే సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను నోమన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను ఒక్కసారి మౌనిక గారు కూడా ఏం చెప్తారో విని ఆ తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. కానీ మౌనిక గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెరీ ఫస్ట్ థింగ్, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. అంటే మీకు రిలీజియన్ పాలిటిక్స్ లో ఒక విషయం అర్థం కాలేదు అంటే రెండోది మీకు అర్థం కాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ నేషన్ అన్డౌటెడ్లీ. దాని హిడెన్ ఎజెండా ఏంది అంటే భారతదేశాన్ని గజ్వే హిందీ చేయాలి, భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్యానలిస్ట్ టు కీప్ సైలెంట్ వెన్ అదర్ పర్సన్ ఇస్ టాకింగ్. అయితే ఇక్కడ పాకిస్తాన్ హిడెన్ ఎజెండా అనేది క్లియర్ గా భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలి. దానికి ఏది అంటే ఎస్పెషల్ గా మెయిన్ గా ఈజీగా ట్రాప్ చేయడానికి వచ్చేది అమ్మాయిలు. ఎందుకంటే అమ్మాయిలు దే క్యారీ ద లెగసీ, పిల్లల్ని అంటారు కాబట్టి ముందు ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి అది ఈజీ ట్రాప్ కిందకి ఈజీగా పనికొచ్చేది. నెక్స్ట్ ఒకటి, ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని ఉంటారు అనమాట. అంటే లీగల్ గా మనం చూసినప్పుడు ఒక క్రైమ్ కి సాక్ష్యాధారాలే కాకుండా ఇంటెన్షన్ ఏమై ఉంటది అనేది కూడా చూస్తాం. సో ఇక్కడ అన్డౌటెడ్లీ ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ ఏంటిది అంటే లవ్ జిహాద్ అండ్ బ్రెయిన్ వాషింగ్. బ్రెయిన్ వాష్ ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు లవ్ జిహాద్ అనే విషయం మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళకు వచ్చిన డబ్బులతోనే ఆ లైవిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు లవ్ జిహాద్ లో ట్రాప్ లో పడిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయింది ఈ జ్యోతి అనే ఇలాంటి అమ్మాయిలు. ఇక్కడ ఏం జరుగుతుంటది అంటే వీళ్ళకు ఈ జ్యోతి అనే అమ్మాయి 20,000 జీతంకి పనిచేసిందండి 2019 ఆ టైంలో. ఇప్పుడు ఆ అమ్మాయి లావిష్ లైఫ్ స్టైల్ ఎట్లా ఎంజాయ్ చేస్తుంది? పాకిస్తాన్ కి 3 times వెళ్ళింది. పాకిస్తాన్ కి అసలు ఒకసారి పోవడే బేకారు, ఆ దేశానికి పోయి చేసేదేముంటది. అట్లాంటిది ఆ దేశానికి 3 సార్లు పోయింది. బంగ్లాదేశ్ పోయింది, చైనాకు కూడా మీకు వీసా వచ్చింది. ఎట్లొచ్చినాయి? ఇది హనీ ట్రాప్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఒక బేసిక్ మిడిల్ క్లాస్ ఉన్న అమ్మాయి అట్లాంటివి చేయడానికి లేదు. పోనీ ఆమెకు బాగా ఇన్ఫ్లుయెన్సర్ కింద బాగా డబ్బులు వస్తున్నాయంటే 3 లక్షల ఫాలోవర్స్, 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అనేది గల్లీలో ఉండే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉంటారు. సో అది పెద్ద విషయం కాదు. దానికి ఇన్ని పైసలు వచ్చి ఇంత లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే అలాంటి సినారియో లేనే లేదు అండర్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్. నెక్స్ట్, యూజువల్లీ పెహల్గామ్ కి ఎప్పుడు వెళ్ళినా కూడా మార్చి నుంచి జూలై టైంలోనే వెళ్తారు ఎవరైనా కూడా టూరిస్టులు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ టైం విచ్ ఇస్ కన్వీనియంట్. వెదర్ బాగుంటుంది, అక్కడ వెళ్ళడానికి కూడా పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వెళ్ళడం అదే కరెక్ట్ టైం ఉంటుంది. కానీ అమ్మాయి డిసెంబర్ జనవరి టైంలో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి జియో తోని అంటే జియో లొకేషన్ ట్యాగ్ చేయడం వల్ల ఎక్కడ ఆర్మీ ఉన్నారు ఎక్కడ ఆర్మీ లేరు అనే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగింది. ఎట్లా ఇచ్చింది? ఇదొకటి. 2, ఇంకొక నెక్స్ట్ విషయానికి వస్తే ఆమె ఉంటున్న ఏ స్టేట్ లో ఉందా స్టేట్ చీఫ్ మినిస్టర్ నన్న కలిసిందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ కి పోయి ఆమె మరియం షరీఫ్ సీఎం ని, పంజాబ్ సీఎం ని ఎట్లా కలిసింది అంటే ఈమెను వాళ్ళకి అంత హై ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లగలిగిందంటే ఎంత నెట్వర్క్ లో ఆమె జొచ్చుకుపోయి ఉంది. ఆ నెట్వర్క్ లో జొచ్చుకుపోయి ఉండడమే కాకుండా ఆమె సీఎం తో తీసిన వీడియోని ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది. ఎట్లా చేసింది? ఎందుకంటే బ్రెయిన్ వాష్ అయిపోయింది, ఆడ లవ్ జిహాద్ అయింది, బ్రెయిన్ వాష్ అయిపోయింది, సోయి కూడా లేదు, బ్రెయిన్ వాష్ అయిందన్న సోయి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఎట్లయితే నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ గాని పెహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఆ పేరే ఆపరేషన్ సింధూర్, అది మిలిటరీ యాక్షన్ కాదు, అది ఈ నాగరికతను కాపాడే ఒక ఇమోషనల్ మిలిటరీ యాక్షన్ అన్నట్టు. అయితే దీనిలో మనం మెయిన్ గా చూసుకుంటున్న 3 points ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గాని భారతీయ జనతా పార్టీ గాని దీన్ని మతతత్వం అనుకోండి, మమ్మల్ని మతోన్మాదులు అనుకోండి, అది మీ విజ్ఞతకి మేము వదిలేస్తాం. మేము 3 విషయాలలో సీరియస్ గా ఉండబోతున్నాం. ఒకటి జల్, జమీన్, జోరు. జల్, అందుకే సింధు నదీ జలాలను పాకిస్తాన్ కి ఇవ్వబోయేదే లేదు. ఎందుకంటే సింధు నదీ జలాల ట్రీటీలో 80% పాకిస్తాన్ కి వెళ్తుంది, 20% భారతదేశానికి వెళ్తుందా? ఎందుకు వెళ్తుంది? పాపులేషన్ అక్కడెంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఎందుకు వాళ్ళకి 80% వెళ్ళాలి, ఎందుకు మనకు 20% రావాలి? పాయింట్ 1. ఇది జల్ విషయంలో కేర్ఫుల్ గా ఉండడం వల్లనే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. నెక్స్ట్ జమీన్, పిఓకే గాని లేదా ఎల్ఓసి అప్పుడు గాని సోకాల్డ్ ఇందిరాగాంధీ చాలా ఐరన్ లేడీ అని కాంగ్రెస్ వాళ్ళందరూ ఎగురే వాళ్ళని నేను అడగదలుచుకున్నా. ఎల్ఓసిలో గాని పిఓకేలో గాని తీసుకునే క్షమత లేనప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మేము తీసుకుంటాం, మాకు ఆ క్షమత ఉంది, మేము చేస్తాం, మాకు టైం ఇవ్వండి. 60 ఏళ్ల నుంచి వెళ్ళి చెత్త పడేసిన దాన్ని 10-15 ఏళ్లలో క్లీన్ చేయండి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎవ్రీథింగ్ టేక్స్ టైం. కాబట్టి జమీన్ విషయంలో కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని గానీ ఎల్ఓసి ఎక్కడెక్కడైతే కరెక్ట్ గా చేయగలిగినో వాటన్నిటిని భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. మిగిలింది జోరు. జోరు అంటే భార్య అని కాదు, ఆ సంస్కృతి ఆ నాగరికతని ముందుకు తీసుకెళ్లే ఆడవాళ్ళు.
ఆడవాళ్ళని కాపాడుకుంటేనే ఆ సంస్కృతిలో పిల్లల్ని అంటారు, ఆ పిల్లలతోని సంఖ్యాబలం పెరుగుతుంది, సంఖ్యాబలంతో ఆ నాగరికత ముందుకెళ్తారు. కాబట్టి జోరో కింద లవ్ జిహాద్ కింద ట్రాప్ కాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడమే ఒక భయంకరమైన విషయం. అంటే హిందూ ఆడవాళ్లను పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం వాళ్ళు కూడా ట్రాప్ చేస్తున్నారు. కాబట్టి జల్ జమీన్ జోరు మూడిటి విషయంలో భారతీయ జనతా పార్టీ తగ్గేదే లేదు. మేము దీనికోసం కమిటెడ్ అయి ఉన్నాం. రైట్, నూమన్ గారు కంటిన్యూ.